ఆలయాల్లో నిత్యం చోరీలకు పాల్పడుతున్న దుండగులను సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మధు చోరీ వివరాలు వెల్లడించారు. చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులకు అనుమానాస్పదంగా సిద్దిపేట వైపుకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేశారు. పోలీసులు చూసిన దుండగులు పారిపోయేందుకు యత్నించారని చెప్పారు. దీంతో వెంబడించి పట్టుకోగా తాము ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారని వివరించారు. నిందితుల నుంచి 7.5 తులాల బంగారం, 182 తులాల వెండిలతో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ మధ్య కాలంలో సిద్దిపేట జిల్లాలో గ్రామ దేవతల గుళ్ళల్లో దొంగతనాలు జరుగుతున్నవి. వీటిని అరికట్టడం కోసం సిద్దిపేట జిల్లా గౌరవ సిపి డాక్టర్ బి అనురాధ గారు, రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిసిఐ అంజయ్ గారి ఆధ్వర్యంలో, చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ, రాజగోపాల్పేట ఎస్ఐ ఆసిఫ్ వీళ్ళ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలను, పోలీస్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలీస్ పార్టీ టీమ్స్ను మీరు ఈరోజు రామునిపట్ల శివార్లో వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ బండి పైన మరియు హోండా హీరో స్ప్లెండర్ పైన పోవచ్చు పోలీసులను చూసి పాల్పోవడానికి ప్రయత్నం చేసినారు. వీళ్ళని పట్టుకొని విచారించగా ఒకరి పేరు బోదాస్ యాదగిరి, మరి వల్లపు శేఖర్గా నిలపరిచినారు. వీరిని విచారించగా 23 దొంగతనాలను ఒప్పుకోవడం జరిగింది. వీరి దగ్గర నుండి 7 తులాల 5 గ్రాముల బంగారు ఆభరణాలను, 182 తులాల వెండి ఆభరణాలను, 2 సెల్ ఫోన్లను, ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్, ఒక టీవీఎస్ ఎక్సెల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరు దొంగతనం చేసిన ఈ వస్తువుల విలువ 7,50,000గా ఉంటుంది. వీరిని పూర్తిగా విచారించి వీరిని కోర్టులో హాజరుపరచడానికి అన్ని చర్యలు తీసుకోబడవు.